sciatica nerve ఉంటుంది. అది ఇట్ విల్ రేడియేట్ టు టో అప్ టు ద టో. ఈ మనము బరువులెత్తి కూర్చొని ఈ వీటి వల్ల దాని మీద ఇట్లా ఉంటాయి కదా మనవి వెన్ను పూసలు. ఇక్కడ నుంచి రంధ్రం ఉంటుంది, ఇక్కడ నుంచి ఆ నర్వ్ పాస్ అవుతుంది. ఈ వెన్ను పూసలు ఇట్లా జరిగినప్పుడు మనం బరువులు ఎత్తినప్పుడు అనుకోకుండా అవి ఇదైనప్పుడు లేకపోతే ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఈ నర్వ్ పైన మనకు బరువు పడుతుంది, ప్రెషర్ పడుతుంది. ఆ సందు ఉంటది కదా చిన్నదే, అది కుంచుకుపోతుంది. అప్పుడు నర్వ్ సప్లై దీనికి తగ్గిపోతుంది. అప్పుడు ఇట్ విల్ గివ్ పెయిన్. అది జాగ్రత్తగా చూసుకోకపోతే కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి. తిమ్మిర్లు వచ్చి స్పర్శ లేకుండా అయిపోతుంది. అప్పుడు మనం వాకింగ్ కూడా చేయలేం. అలాంటప్పుడు డాక్టర్స్ విల్ అడ్వైజ్ ఆపరేషన్. వాళ్ళు దాన్ని కొద్దిగా సరి చేస్తారనమాట, మరి పెట్టేసి ఎక్కడికక్కడ. అది కొంతమందికి సక్సెస్ అవుతుంది, కొంతమందికి ఫెయిల్యూర్ అవుతుంది. ఫెయిల్యూర్ అయిందనుకో బెడ్ రిడర్ అంతే. లైఫ్ వెరికోస్ వెయిన్స్ అంటే నరాలు అవి పురికోస లాగా ఇట్లా తిరిగిపోతాయి. ఊరికే ఎక్కువగా లాంగ్ స్టాండింగ్ ఉండే వాళ్ళకి ప్రివెంటివ్ గా వాకింగే. యాజ్ ఫార్ యాజ్ యూ విల్ వాక్, అవి ఇది కాదు, తిమ్మిర్లా రావు. నువ్వు వాకింగ్ చేయకపోయి ఊరికే కూర్చొని తినడము చేస్తున్నామనుకో వాటిపైన ప్రెషర్ పడే కొద్దీ వాకింగ్ తప్పదు. మస్తు వాకింగ్ చేస్తూ ఉండాలి, అప్పుడు ఫ్రీ అవుతాయి. సయాటికా పెయిన్ అందరికీ ఉంది. నేను బరువులు ఎత్తేదాన్ని, బాగా లాంగ్ స్టాండింగ్ ఉండేదాన్ని. నేను డెంటల్ సర్జన్ కదా. అందరికి గుడ్ మార్నింగ్. బాయ్.